గతంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విపరీతమైనటువంటి ప్రసంగాలు ఇచ్చినారు. ఆ ప్రసంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి నీచుడు నికృష్టుడు, అమ్ముకోవడానికి సిద్ధపడినాడు, ద్రోహం చేయడానికి సిద్ధపడినాడు అని చెప్పినటువంటి ఆ పెద్ద మనుషులు ఈ రోజు వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వీళ్ళ చేతిలో బీజేపీ ఉంది. బీజేపీని వీళ్ళు బయటకు వచ్చే బీజేపీ పవర్ గవర్నమెంట్ కూడా పడిపోయే అవకాశం ఉంది కేంద్రంలో. అలాంటి సందర్భం ఉన్నప్పుడు వీళ్ళు డిమాండ్ పెట్టాల్సినటువంటి బాధ్యత వీళ్ళపైన ఉన్నప్పుడు, కేంద్రంలో వీళ్ళు భాగం పంచుకుంటున్నప్పుడు, అక్కడ నుండి వీళ్ళు మంత్రివర్గంలో స్థానం తీసుకున్నప్పుడు వీళ్ళు చేయాల్సినటువంటి డిమాండ్లు చేయకుండా వీళ్ళు కేవలం నామకావస్థకి ఏదో ఒకటి వాళ్ళు అక్కడ చేస్తే మేము ఇక్కడ చేసినామని పబ్లిసిటీ చేసుకోవడానికి రాష్ట్ర బడ్జెట్ ను చూపిస్తారు తప్ప వీళ్ళు ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటి చేయలేదు. గతంలో సంక్షేమ కార్యక్రమాలు మీరు క్లారిటీగా ఉన్నారు. బడ్జెట్ ఏ ఉండదు కాబట్టి వెళ్లాల్సిన అవసరం లేదండి, అంతేనా? బడ్జెట్ ఏ ఉండదు అని మీరు నమ్ముతున్నారు కాబట్టి వెళ్ళాల్సిన అవసరం. చెప్తున్నారు కదా, వీళ్ళ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేది ఏది లేదు. వీళ్ళు చేసినటువంటి అప్పులు ఇప్పుడు బడ్జెట్ చదవకుండా బడ్జెట్ బయట పెట్టకుండా ఇచ్చినటువంటి హామీలు సక్రమంగా నెరవేర్చే పరిస్థితిలో లేరు కాబట్టి వీళ్ళతో బడ్జెట్ ను ఆశించాల్సినంత అవసరము ఆంధ్రప్రదేశ్ ప్రజలే వదిలిపెట్టేసినారు. ఎందుకంటే వీళ్ళు ఎటు మేలు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటో రెండు అరవ కొర చేసి దాన్ని మేము బ్రహ్మాండంగా చేసినామని చెప్పుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు చెప్పినట్టు విజనరీ నాయకుడు, దేశంలో గుర్తుండే నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చారు. మరి ఇన్ని అర్హతలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు చేస్తే ఆయన నేను నా పథకం అనేది ఒక్కటైనా ఇప్పటికన్నా ఉందా? అలాంటి పథకాలే లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే రాష్ట్ర ప్రజల దురదృష్టమో అదృష్టమో మనమే భావించాలి. దీన్ని బట్టి ఇంతకంటే చెప్పేది ఏముంటుంది? మోహన్ రెడ్డి గారు, ఇంత పంటి బిగువన మీరు ఇలా చిన్నప్పుడే ఉన్న పద్యాలు బాగా బట్టి పట్టారా ఏమో, మొత్తానికి కంటిన్యూగా చెబుతూనే ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, ఆయన జర్నలిస్ట్ గా ఫస్ట్ ఎట్లున్నారో నేను కూడా రాజకీయాలు అట్లా ఉన్నా కాబట్టి దాని మీద ఉన్న వాస్తవాలు నేను మాట్లాడుతున్నా. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఇది ఆయన ఇక ఎప్పుడు 2014 బడ్జెట్ దగ్గర నుంచి చెప్పారు ఒక రకంగా, అంటే ఒక నమ్మకం లేదు మాకు, మేము అందుకే రాము అనే దాని మీద వైసీపీ పార్టీలో ఉంది. ఇక మీరు అది పక్కన పెడితే అసలు బడ్జెట్ విషయంలో ఎలా ముందుకు వెళ్ళబోతుంది ప్రభుత్వం? మెడికల్ కాలేజ్ విషయంలో ఏదైతే రాద్ధాంతం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో అది, ఇక కేటాయింపులు, సంక్షేమ పథకాలు ఇవి అందరూ చేస్తున్నవే, అంతకు మించి ఇప్పుడు బడ్జెట్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు పార్టీ నాయకుడిగా, స్టేట్ పర్సన్గా? ఈ మధ్య కాలంలో రకరకాల చర్చలు జరిగాయి ముఖ్యమంత్రి గారికి, అట్లాగే మంత్రులకు కావచ్చు, రకరకాల సీనియర్ టీడీపీ నాయకులతో కావచ్చు, ఈ మధ్య అట్లాగే జనసేన నాయకులతో కావచ్చు, ఈ మధ్య కాలంలో భారీగా చర్చలు జరిగిన నేపథ్యంలో ఈరోజు సంక్షేమానికి కావచ్చు, సంక్షేమానికి ఒక పక్క సూపర్ 6 పథకాల్లో భాగంగా సంక్షేమానికి కొంత ఒక 50% బడ్జెట్, అట్లాగే ఇంకొక 50% అభివృద్ధి పథకాలకు. అభివృద్ధి పథకాల్లో ఇప్పుడు మీరు సంక్షేమం చూసుకుంటే సూపర్ 6 పథకాల భాగంగా తల్లికి వందనం ఇస్తున్నాము, అట్లాగే అన్నదాత సుఖీభవ, ఇట్లాగే రకరకాల ఏదైతే ఈరోజు ఎన్టీఆర్ భరోసాకి కనీసము 33,000 34,000 కోట్లు ఈరోజు సంవత్సరానికి ఇచ్చే పరిస్థితి, 4,000 రూపాయలు పెన్షన్ స్కీము, అట్లాగే కొత్త వాటిని కూడా ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయమని కూడా చెప్పారు. ఏమంటే ఎప్పుడు చేయని విధంగా అవాతాతలకి 4,000 రూపాయలు, ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే 2019 నుంచి 24 మధ్యలో 250 రూపాయలు సంవత్సరానికి పెంచిన నేపథ్యంలో ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన 1000 రూపాయలు పెంచి అసలు ఏమంటే పెన్షన్ స్కీమ్ కు ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలతో స్టార్ట్ చేశారు. తర్వాత రాజశేఖర్ గారు 200 చేస్తే దాన్ని 1000 రూపాయలు చేసిన గంట చంద్రబాబు గారిది, తర్వాత దాన్ని 2000 చేసిన గంట కూడా చంద్రబాబు గారిది. 2000 నుంచి 3,000 వరకు 5 సంవత్సరాలు ముఖ్య మూలికి జగన్మోహన్ గారు పెంచితే ఒకే పెన్ స్ట్రోక్ తో ఈ రోజు 1000 రూపాయలు పెంచారు. కాదండి, రేపు మళ్ళీ వాళ్ళు వచ్చి 10,000 చేస్తానంటే ఈ సంక్షేమ పథకాలు ఇది ఎవరు చేసినా తప్పే అండి. వాళ్ళు రూపాయి వేస్తే మీరు 2 రూపాయలు వేసి, వీళ్ళు 3 రూపాయలు వేసిన అసలు ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి బాగుందేమో అన్నట్టుగా మారుతుంది పరిస్థితులు. సంక్షేమ పథకాల విషయంలో ఒక సపరేట్ డిబేట్ పెట్టాలి. అందుకే నేను అన్నాను, సంక్షేమ పథకాలు సబ్జెక్ట్ కాకుండా మోర్ దాన్ దట్ మనం అంటే పర్టికులర్గా ఏం చేయబోతుంది. ఎందుకంటే పారిశ్రామికీకరంగా రేర్ ఎర్త్ మెటల్ విషయంలో రేర్ ఎర్త్ మెటల్ క్యారిడార్, ఇక్కడ రేర్ ఎర్త్ మెటల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక రకంగా ఇది శుభసూచకం. మీకు అదేదో రజనీకాంత్ గారి సినిమా ఉంటుంది చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఇన్ని దెబ్బలు, ఇన్ని ఒడిదుడుకులతో విభజన తరువాత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి నిజంగానే రేర్ ఎర్త్ మెటల్ దొరికింది అంటే కనుక ఒక 1/2 ఎకరం పొలంలో వాళ్ళకి గ్రానైట్ పడి ఏదో మూవీ ఉంటుంది కదండి, సేమ్ అలాంటిది ఆంధ్రప్రదేశ్ ఈరోజు తలెత్తుకొని నిలబడగలుగుతుంది. ఎలా ముందుకు వెళ్తారు?
నేనేమంటున్నానంటే ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకొక పక్క అభివృద్ధిలో భాగంగా మనకి మొత్తం వచ్చేది కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్సే. ఈరోజు పోలవరానికి అవసరమైన నిధులు ఒక పక్క, రెండోది ఈ సంవత్సరమే మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయగలిగిన ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయండి. వాటిల్లో ప్రధానమైన అట్లాగే తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తర్వాత ఇట్లాగా కొన్ని హంద్రీనివా ఎక్స్పాన్షన్, ఇట్లాగా రకరకాల ప్రాజెక్ట్స్ మీద ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరానికి మనం పూర్తి చేయని ప్రాజెక్ట్స్ అండి. ఇట్లా కొన్ని ప్రాజెక్ట్స్ ను మనము స్పీడ్ గా పనిచేయించాలంటే ఈ బడ్జెట్ లో మనకు ఖచ్చితంగా నిధులు అవసరం. దీనివల్ల ఒక 10 లక్షల ఎకరాలు మనకు సేద్యం లేక వచ్చే ఆస్కారం ఉంది, వ్యవసాయం లేక వచ్చే, కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందండి. పోలవరం ఎట్లాగూ నెక్స్ట్ ఇయర్ జూన్ కి మనకు ఫేజ్ 1 రెడీ అవుతుందని చెప్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఎన్ని వీలైతే ప్రాజెక్టులు అన్ని మనకు అందుబాటులోకి రావాలి, వాటి ద్వారా నీటిని మనం రైతాంగానికి అందించాలనే ఒక పట్టుదలలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అట్లాగే కూటమి ప్రభుత్వము ఈ రోజు దిగ్విజయంగా ముందుకెళ్తోంది. దాంట్లో భాగంగానే మీరు చూడండి, ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఎంత బడ్జెట్ పెడతారో, అట్లాగే ఏదైతే ఇప్పుడు ఈ సంవత్సరం కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ ఎంత కేటాయిస్తారో మీరు ఒకసారి రాబోయే కొన్ని గంటల్లో మీకు తెలుస్తుంది. అట్లాగే హార్టికల్చర్ అండి. హార్టికల్చర్ ఈ రోజు 13 లక్షల ఎకరాల్లో మనకు హార్టికల్చర్ పడుతుందండి. దాన్ని 18 లక్షలకు మనం ముందుకు తీసుకెళ్లాలి. ఈ రోజు 200 హార్టికల్చర్ క్లస్టర్స్ ఉన్నాయి. అట్లాగే మనకు ఒక 10 జిల్లాల్లో హార్టికల్చర్ బ్రహ్మాండంగా పడుతుంది. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, దీంట్లో భాగంగా మనకు రోడ్ల కనెక్టివిటీ కావచ్చు, అట్లే పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు. ఎందుకంటే ఈ పండిన పళ్ళు కావచ్చు, లేకపోతే కూరగాయలు ఏదైతే ఉందో ఇవన్నిటిని కూడా మనము ఎక్స్పోర్ట్ చేస్తేనే మనకు. అవునండి, రాయలసీమ హార్టికల్చర్ విభాగాన్ని కూడా పెంచుకోవడానికి ఏదో చర్యలు తీసుకోబోతున్నట్టున్నారు. దాంట్లో భాగంగా కొంత బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం. వ్యవసాయ బడ్జెట్ కూడా వ్యవసాయ బడ్జెట్ సపరేట్ గా ఉంటుంది. బట్ కానీ మీరు అన్నట్టుగా పోలవరం అలాగే అమరావతి ఈ రెండింటిని కూడా సపరేట్ కేటగిరైజ్ చేసుకొని గనక ముందుకు వెళితే బాగుంటుందండి. దీన్ని బడ్జెట్ ఇప్పుడు ఎలా అయితే వ్యవసాయ బడ్జెట్ని గతంలో లేనట్టుగా సపరేట్ చేయడం అనేది ఆనవాయితీగా తీసుకొచ్చారో, సేమ్ అమరావతి అండ్ పోలవరం విషయంలో కూడా సపరేట్గా దాన్ని ఒక తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. మరి ఏం చేస్తారు? అయిపోవాలంటే, నీళ్లు నిలపాలంటే దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ అయిపోవాలి. అట్లాగే R&R అంటే రిహాబిలిటేషన్ స్కీమ్ కూడా మనము ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడ కాలనీలు ఇప్పుడు చాలా వేగవంతంగా కాలనీలు కడుతున్నారు. ఆ కాలనీలు పూర్తి చేయాలి, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలి. అట్లాగే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కాంపెన్సేషన్ కూడా, ఆ కాంపెన్సేషన్ కూడా మనం త్వరగా ఇవ్వాలి. ఇస్తే అక్కడున్న ఊళ్ళను మనం రీప్లేస్ చేయగలిగితే, ఎంత వేగంగా మనము రీప్లేస్ చేయగలిగితే అంత ఎక్కువ నీళ్లు మనము ఆ పోలవరం డ్యాంలో నింపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక పక్క రిహాబిలిటేషన్, R&R స్కీమ్ ఇవన్నీ కూడా అత్యంత వేగంగా జరగడానికి ఈ బడ్జెట్ లో నిధులు రాబోతున్నాయి. మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 3,500 కోట్లు ఏదో వాళ్ళు ఇచ్చారు బడ్జెట్ లో, ఇంకా కూడా ఇచ్చే ఆస్కారం. దాంతో భాగంగా మనం కూడా కొంత బడ్జెట్ లో కేటాయించి దీన్ని స్పీడ్ గా ముందుకు తీసుకెళ్లాలనేది ఒకటి. రెండోది, ఈ రోజు 60,000 కోట్ల రూపాయలతో అమరావతిలో ఈ రోజు రకరకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి. అత్యంత వేగంగా ఈ రోజు సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, రకరకాల రోడ్లు కావచ్చు, బైపాస్ రోడ్లు కావచ్చు, అంతో స్పీడ్ గా. బట్ అది అమరావతికి సరిపోదులేండి, అది అమరావతికి సరిపోదనే కదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సపరేట్ పడుతుందమ్మా. అమరావతి పూర్తి కావాలంటే ఇంకొక 50 సంవత్సరాలు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంచనాలు వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కావాల్సింది దుర్వినియోగం చేసుకుంటూ, ఏ నగరం కూడా ఒక ఏడాదిలోనో 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో నిర్మాణం జరగదండి. అదే అమరావతిని విజయవాడ నుండి గుంటూరు వరకు రోడ్డు హైవేలో విత్ ఇన్